వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. తమిళనాడులో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం అక్కడి రాజకీయ పార్టీలు ఎలా సిద్ధమవుతున్నాయి? హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం పార్టీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటుందా? వీరు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే తమిళనాడు రాజకీయాలు ఎలా మారుతాయి? ఈ పొత్తు కుదిరితే ప్రస్తుత రూలింగ్ పార్టీ డిఎంకే పరిస్థితి ఏమవుతుంది? బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతోంది? ఇటీవల పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు తమిళనాడులో బీజేపీ ఆధ్వర్యంలో పర్యటించడం దేనికి సంకేతం? వాచ్ ది స్టోరీ. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక మలుపుగా నిలవనున్నాయి. ఎందుకంటే ఈసారి ఎన్నికలు బహుముఖ పోటీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే, బీజేపీ, హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం, సీమా నాయకత్వంలోని నామ్ తమిళర్ కచ్చి వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. డిఎంకే తమ సంకీర్ణంలో కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీలతో బలమైన కూటమిగా ఉంది. అన్నా డిఎంకే కూడా డిఎంకేతో కలిసి ఉంది. కానీ ఈ కూటమి బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక బీజేపీ, పీఎంకే, ఓ పన్నీర్ సెల్వం, వీకే శశికళ వంటి నాయకులతో కూటమి కట్టింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించలేదు. తమిళనాడు రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. డిఎంకే తమిళ గుర్తింపు, హిందీ విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలను ఎత్తి చూపుతూ బీజేపీని తమిళనాడుకు వ్యతిరేకమని చిత్రీకరిస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్ ఈ అంశాలను ఎన్నికల్లో కీలక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారు. డిఎంకే ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని అన్నా డిఎంకే భావిస్తోంది. 2026 ఎన్నికల్లో డిఎంకే 200 సీట్లు గెలుస్తామని చెప్పడం పగటి కలలు కనడమని అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామి విమర్శించారు. బీజేపీ కూడా అన్నా డిఎంకేతో మళ్లీ చేతులు కలిపి డిఎంకేని ఎదుర్కోవాలని సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నా డిఎంకే, బీజేపీ కూటమిని ప్రకటించారు. ఈపీఎస్ నాయకత్వంలో ఈ కూటమి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఇక హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ 2026 ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేయనుంది. టీవీకే అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీవీకే నాయకులు ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఇటీవల టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ డిఎంకే, బీజేపీ, అన్నా డిఎంకేలతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు కూడా. ప్రజలు విశ్వాసం కోల్పోయిన పార్టీలతో ఎందుకు కలవాలని ప్రశ్నించారు. టీవీకే స్వతంత్రంగా పోటీ చేస్తుందని, విజయ్ నాయకత్వంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆధవ్ అర్జున్ చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో టీవీకే, అన్నా డిఎంకే బీజేపీతో చేతులు కలపవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి కొన్ని లెక్కలు కూడా చెప్తున్నారు. టీవీకే నాయకత్వం ఎలాంటి పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని చెబుతున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మూడు పార్టీలు కలిస్తే డిఎంకేకు గట్టి సవాల్ ఎదురవుతుందని అంటున్నారు. అన్నా డిఎంకే, బీజేపీ కూటమి ఇప్పటికే ఖరారైంది. ఈ కూటమిలో టీవీకే కూడా చేరితే ఎన్నికలు మరింత హోరాహోరీగా మారుతాయని భావిస్తున్నారు. టీవీకేతో కలిస్తే అన్నా డిఎంకే బలమైన శక్తిగా మారి డిఎంకేని ఓడించే అవకాశం ఉందని అన్నా డిఎంకే నాయకులు అంటున్నారు. అమిత్ షా కూడా ఈ కూటమి తమిళనాడులో డిఎంకే అవినీతి, విభజన రాజకీయాలను రూపుమాపుతుందని, దీనికోసం పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. టీవీకే, అన్నా డిఎంకే, బీజేపీ కలిస్తే తమిళనాడు రాజకీయాలు పెను మార్పు చెందే అవకాశం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కూటమి 47% ఓట్లతో 39 సీట్లను గెలుచుకుంది. అన్నా డిఎంకే 20.6%, బీజేపీ కూటమి 18% ఓట్లు సాధించాయి. ఒకవేళ ఈ రెండు కూటములు కలిసి ఉంటే 84 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించి ఉండేవని అంటున్నారు. ఇక టీవీకే 10% ఓటు షేర్ను తెచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే డిఎంకే కూటమి 45 నుంచి 47% ఓట్లతో ఉన్నప్పటికీ పోటీగా చాలా టఫ్ గా మారుతుంది. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు, యాంటీ డిఎంకే ఓటర్లు, అన్నా డిఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఈ కూటమికి బలం చేకూర్చవచ్చు. తమిళనాడులో బీజేపీ, అన్నా డిఎంకేతో టీవీకే పొత్తుకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులేమిటి?
టీవీకే స్వతంత్రంగా పోటీ చేయాలనే గట్టి నిర్ణయంతో ఉంది. అయితే హీరో విజయ్ డీఎంకే బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తూ అన్నా డీఎంకేపై మాత్రం నోరు మెదపడం లేదు. కొంత ఊహాగానాలకు తావిస్తోంది. అయితే టీవీకే స్పష్టంగా పొత్తు వద్దని చెబుతోంది. మరోవైపు అన్నా డీఎంకే బీజేపీ కూటమిలో కూడా సమస్యలు ఉన్నాయి. అన్నా డీఎంకేలోని కొందరు నాయకులు బీజేపీతో కలవడం వల్ల తమ ఓటు బ్యాంక్, ముఖ్యంగా మైనారిటీ ఓట్లు కోల్పోతామని భయపడుతున్నారు. అన్నా డీఎంకే బీజేపీ కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడం కూడా ఒక సమస్యగా చెప్పబడుతోంది. ఈ కూటమి అరిథమెటిక్ సరిగా ఉన్నా కెమిస్ట్రీ లేకపోతే ఫలితం ఇవ్వదని అన్నా డీఎంకే నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టీవీకే అన్నా డీఎంకే బీజేపీ కలిస్తే డీఎంకే పరిస్థితి చాలా కష్టతరంగా మారుతుంది. డీఎంకే కూటమి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 159 సీట్లతో, 224 లోక్సభ ఎన్నికల్లో 39 సీట్లతో సత్తా చాటింది. కానీ ఈ కొత్త కూటమి ఏర్పడితే యాంటీ డీఎంకే ఓట్లు ఒక చోటు చేరి డీఎంకే ఓటు షేర్ను తగ్గించే అవకాశం ఉంది. పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే డీఎంకే గెలుస్తుంది. కానీ ఒకే కూటమిగా పోటీ ఉంటే అన్నా డీఎంకే కూటమి గెలిచే అవకాశం ఉంది. టీవీకే ముస్లిం, క్రిస్టియన్, పరియర్ కమ్యూనిటీల నుంచి 33 నుంచి 37% ఓట్లు తెచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇవి సాంప్రదాయకంగా డీఎంకే, వీసీకే, ఎన్టీకే ఓటు బ్యాంకులు. ఇది డీఎంకేకు పెద్ద దెబ్బ కావచ్చు. ప్రస్తుతం డీఎంకే పాలనపై తమిళనాడులో మిశ్రమ స్పందనలు ఉన్నాయి. ఎంకే స్టాలిన్ వ్యక్తిగతంగా పాపులర్ గా ఉన్నప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతోందని అంటున్నారు. చట్టం, శాంతి భద్రతలు, మహిళల భద్రత వంటి అంశాలపై డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాలపై విమర్శిస్తూ రాబోయే ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్య పోటీ అని టీవీకే చీఫ్ విజయ్ సవాల్ విసిరారు. మరోవైపు డీఎంకే తమ కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది. 2024 ఆగస్టులో జరిగిన కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ పాల్గొనడం, డీఎంకే, బీజేపీ మధ్య సీక్రెట్ ప్యాక్ట్ ఉందని అన్నా డీఎంకే ఆరోపించింది. కానీ డీఎంకే దీన్ని ఖండించింది. ఆ తర్వాత బీజేపీ, డీఎంకే నాయకులు విమర్శలు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చక్రం ఎలా తిప్పగలదు? ఇప్పటి వరకు తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ అన్నా డీఎంకే వంటి పెద్ద పార్టీలతో కలిసి తన ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 2.6% ఓట్ షేర్తో 4 సీట్లు గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 11.24% ఓటు షేర్ సాధించింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు అన్నా డీఎంకేతో కలిసి యాంటీ డీఎంకే ఓట్లను ఏకం చేసి డీఎంకేని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ కొత్త స్టేట్ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్ దక్షిణ తమిళనాడులోని తేవర్ కమ్యూనిటీ నుంచి ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త కూటమి తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. తమిళనాడులో అన్నా డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతో కూటములు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో పొత్తులు ఈ వ్యూహంలో భాగమే. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించిన వ్యూహాన్నే తమిళనాడులో అనుసరిస్తోంది. ఏపీలో టీడీపీ పెద్ద భాగస్వామిగా, బీజేపీ చిన్న భాగస్వామిగా ఉంది. అలాగే తమిళనాడులో అన్నా డీఎంకే నాయకత్వంలో బీజేపీ జూనియర్ భాగస్వామిగా ఉంటుంది. బీజేపీ హిందీ విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ అంశాలపై తన వైఖరిని మృదువుగా మార్చుకోవాలని చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని భయపడుతున్నాయి. దీన్ని డీఎంకే, టీవీకే వంటి పార్టీలు ఎన్నికల్లో ఆయుధంగా వాడుకుంటున్నాయి. కానీ బీజేపీ వేరే విధంగా తమిళులకు దగ్గర కావాలని చూస్తోంది. ఇటీవల తమిళనాడులో పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు బీజేపీ ఆధ్వర్యంలో పర్యటించడం ఒక ముఖ్యమైన సంకేతం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ను ప్రశ్నించడం, హిందీ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళ రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం ద్వారా బీజేపీ తమిళనాడులో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇది బీజేపీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగం. పవన్ కళ్యాణ్ పర్యటన అన్నా డీఎంకేకు మద్దతుగా డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకం చేసేందుకు బీజేపీ చేస్తోన్న సన్నాహాలను సూచిస్తుంది. టీవీకే, అన్నా డీఎంకే, బీజేపీ పొత్తు వార్తలపై డీఎంకే కౌంటర్లు ఇస్తుంది.
అన్నాడీఎంకే బీజేపీ కూటమి ప్రకటన తర్వాత సీఎం ఎంకే స్టాలిన్ దానిపై విమర్శలు చేశారు. ఈడీ దాడుల భయంతో అన్నాడీఎంకే బీజేపీతో జట్టుగట్టిందని విమర్శించారు. మొత్తంగా చూస్తే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒక రాజకీయ యుద్ధభూమిగా మారుస్తున్నాయి. టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీ కలిసే అవకాశం ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ అలా జరిగితే డీఎంకేకు గట్టి సవాల్ ఎదురవుతుంది. డీఎంకే ప్రభుత్వంపై యాంటీ ఇంకంబెన్సీ, బీజేపీ దక్షిణాది వ్యూహాలు, టీవీకే లాంటి కొత్త పార్టీల ఆవిర్భావం ఈ ఎన్నికలను హోరాహోరీగా మార్చనున్నాయి. ఈ పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాసే అవకాశం ఉంది.